నమస్తే వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. లోయర్ ట్యాంక్ బండ్లోని జగదీష్ దేవాలయంలో కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న బోనాల ఊరేగింపును మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. రాష్ట్ర ప్రజలకు అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరారు. కర్ణాటకలోని మంగళూరులో ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి చూసింది. ఓ నాకుపాము ప్లాస్టిక్ డబ్బాను మింగింది. ఇది గమనించిన కొంతమంది ఆ పామును వెటర్నరీ డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లగా ఆపరేషన్ చేసి డబ్బాను తొలగించారు. ఆ తర్వాత పాము కోలుకున్నాక అటవీ భాగంలో విడిచిపెట్టారు. జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆయన కూతురు తుల్జా భవానీ రెడ్డి మధ్య కొనసాగుతున్న వివాదం రచ్చకెక్కింది. సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద చెరువు మత్తడి భూమిని తన తండ్రి కబ్జా చేశారని, ఆ భూమిని తన పేరుపై తండ్రి ముత్తిరెడ్డి అక్రమ రిజిస్ట్రేషన్ చేశారని ఆమె ఆరోపిస్తున్నారు. మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య పవన్ కళ్యాణ్ ఎన్నికలలో పోటీ చేసే విషయంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేయాలని ఇక్కడి ప్రజానికానికి అంతా కోరుకుంటున్నారని అన్నారు. అంతేగాక పవన్ కళ్యాణ్కు నర్సాపురం కానీ, భీమవరం కానీ, తాడేపల్లిగూడెం కానీ పోటీ చేస్తే అధిక మెజారిటీతో నెగ్గించుకోవడానికి అవకాశాలున్నాయన్నారు. హైదరాబాద్లో ఎస్ఎన్డిపి పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. ఎల్బీనగర్ నియోజకవర్గం మన్సూరాబాద్ నాలాల పనులు పూర్తి కాక వరద కాలనీలు ముంచెత్తుతోంది. కాలనీకి వచ్చిన వరద నీటితో స్థానికులు తీవ్ర అవస్థలు గురవుతున్నారు. వరద ముంపుకు గురైన కాలనీలలో స్థానిక కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి పర్యటించారు. తెలుగుదేశంతో పొత్తులపై భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సోము వీర్రాజు నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. తాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటి కాదని అనేక సార్లు చెప్పామని ఆయన అన్నారు. ఎన్నికలకు పొత్తుల వ్యవహారంలో పార్టీ అన్ని విధాలుగా ఆలోచనలు చేస్తోందని తెలిపారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీ నేతలను కలిశారని వీర్రాజు తెలిపారు. వెంకటగిరి మండల పరిధిలోని పెలియవరం గ్రామంలో రామాలయ నిర్మాణానికి ఎటువంటి ఇబ్బందులు లేవని, నిర్మాణ పనులు ప్రారంభించుకోవచ్చని గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ మరియు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డిలు మీడియా సమావేశం నిర్వహించారు. హనుమాన్ జంక్షన్ బైపాస్ రోడ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అశోక్ లేలాండ్ దోస్తు వాహనంలో ఇరుక్కుపోయి మృతి చెందాడు. క్రేన్ సహాయంతో హనుమాన్ జంక్షన్ పోలీసులు మృతదేహాన్ని బయటికి తీశారు. ప్రొద్దుటూరు ఫారెస్ట్ సబ్ డివిజనల్ అధికారిపై మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవీ శాఖ నీ జాగిరా నీ సొత్తా అని మండిపడ్డారు. టింబర్ డిపోకు బాధితుల వద్ద లంచం డిమాండ్ చేసినట్లు ఫారెస్ట్ సబ్ డివిజన్ అధికారిపై ఆరోపణలు వచ్చాయి. బాల్కొండ నియోజకవర్గం మెండోరా మండలం సోన్పేట్ పోచంపాడ్ గ్రామాల మధ్య కాకతీయ కెనాల్ 0 పాయింట్ వద్ద 1.24 కోట్ల వ్యయంతో, మెండోరా దూద్గాం వద్ద కాకతీయ కెనాల్పై 1.38 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న బ్రిడ్జ్ నిర్మాణ పనులను రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. అధునాతన టెక్నాలజీతో కాకతీయ కాలువ మీద ఈ బ్రిడ్జిలు నిర్మిస్తున్నామని మంత్రి తెలిపారు. దర్జాగా బైక్పై వచ్చి క్షణాల్లో 42,000 విలువ గల సెల్ ఫోన్ కొట్టేశాడు. ఈ ఘటన మైలవరంలో చోటు చేసుకుంది. పట్టణంలో నివాసం ఉండే రిటైర్ బ్యాంక్ మేనేజర్ శ్యామ్సన్ స్థానిక స్థాయి మౌనిక గ్యాప్ ఏజెన్సీకి కొత్త గ్యాస్ కనెక్షన్ కోసం వెళ్లారు. ఇంతలో అక్కడకు ఓ గుర్తు తెలియని వ్యక్తి బైక్పై వచ్చి కింద పడినట్లు నటించి పైకి లేపేందుకు సహాయం చేయాలంటూ కేకలు వేయడంతో శ్యామ్సన్ కింద పడిన వ్యక్తిని లేపేందుకు ప్రయత్నం చేశాడు. అంతలోనే అతని ఫోన్ని దొంగిలించాడు. తెలుగుదేశం పార్టీ భవిష్యత్కు గ్యారంటీ అనే కార్యక్రమంలో భాగంగా స్థానిక శ్రీకాకుళం 48వ డివిజన్ ఇన్ఛార్జ్ సూరాకాశి వెంకటరావు ఆధ్వర్యంలో శ్రీకాకుళం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి ప్రతి ఇంటికి వెళ్లి మేనిఫెస్టోలో అంశాలు వివరిస్తూ కరపత్రాలు అందజేశారు. పశ్చిమ బెంగాల్లోని ఓండా రైల్వే స్టేషన్ దగ్గర మరో రైలు ప్రమాదం జరిగింది. రైల్వే సిగ్నలింగ్ వైఫల్యంగా లూప్ లైన్లోకి వెళ్లిన 2 గూడ్స్ రైళ్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 12 బోగీలు పట్టాలు తప్పాయి. లోకో పైలట్కు గాయాలైనట్లు తెలుస్తోంది. అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించిన రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ధన్యవాదాలు తెలిపారు. కడపలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ మాట ఇచ్చిన ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ సిపిఎస్ రద్దు చేయడం శుభ పరిణామమన్నారు. కర్నూలు జిల్లా కోడుమూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొలెరో, ఐగర్ వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 2 అక్కడికక్కడే మృతి చెందగా 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. చికిత్స పొందుతూ మరో వ్యక్తి మృతి చెందాడు. లండన్లో హత్యకు గురైన తెలుగు యువతి తేజస్విని రెడ్డి మృతదేహం హైదరాబాద్ నగరానికి చేరుకుంది. రంగారెడ్డి జిల్లా బ్రాహ్మణపల్లిలో ఆమె మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.
నార్త్ లండన్లోని వెంబ్లేలో ఈ నెల 14న బ్రెజిల్కు చెందిన కెవిన్ అనే యువకుడు తేజస్వినిపై కత్తితో దాడి చేసి చంపాడు. గూడూరు పట్టణంలో నెల్లూరు ఇస్కాన్ ఆధ్వర్యంలో 9వ జగన్నాథ రథయాత్ర పట్టణ పురవీధుల్లో వైభవంగా సాగింది. భక్తులు హరే రామ హరే కృష్ణ నామాన్ని పాటిస్తూ రథయాత్రలో పాల్గొని ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని హాస్పిటల్ రోడ్డులో లలిత జ్యువెలరీ 49వ షోరూంను ఎమ్మెల్యే వరప్రసాద్, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ దేవసేనమ్మ, జ్యువెలరీ అధినేత కిరణ్ ప్రారంభించారు. బంగారు వెండి వస్తువులను తిలకించారు. ఎమ్మెల్యే మరియు ముఖ్య అతిథులను కిరణ్ కుటుంబ సభ్యులు ఘనంగా సన్మానించారు. తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం వద్ద దాతల సహకారంతో నిర్మించిన గోమందిరాన్ని ఈవో ధర్మారెడ్డి సందర్శించారు. గోమందిరంలో గోవుల సంరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. ముఖ్యంగా సరోగసీ ద్వారా తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ వర్సిటీ పరిశోధకులు సాంకేతిక పరిజ్ఞానంతో సరోగసీ ద్వారా చేపట్టిన ఆడదూడల ఉత్పత్తి ఫలితంగా జన్మించిన లేగదూడలను ఈవో పరిశీలించారు.